హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఎస్ఎస్ ముచ్చట్లకి స్వాగతం. ఈ రోజు అయితే మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? తీపావకి అండి. తీపావకి పెట్టాలని గట్టిగా డిసైడ్ అయిపోయాయి అనమాట. అయితే మామిడికాయలన్నీ కూడా మన గురువు గారు పంపించిన మామిడికాయలు ఇవన్నీ. ఈ కాయలన్నీ కూడా కలెక్టర్ కాయలు అనమాట. కలెక్టర్ కాయలతోనే మన ఆవకాయ పెట్టుకుంటే సూపర్ గా ఉంటది. సో ఇవన్నీ ఎప్పుడు ప్రతి ఏటా మనకి గురువుగారు అయితే పంపిస్తారనమాట. మనం వెళ్ళి కోసుకోవడమేనండి. అయితే ముందు రోజు నైట్ ఇవన్నీ కూడా నీటిలో 1 గంట నానబెట్టి అవన్నీ కూడా నీట్ గా తుడిచి పక్కన పెట్టేసామన్నమాట. ఆ పక్కన పెట్టినవన్నీ కూడా మీకు ఎన్ని కాయలో చూపిస్తాను, రండి ఒకసారి. ఇవి ఒక 25 కాయల ముక్కలు అనమాట. ఇవన్నీ కూడా ఈసారి మేము కొట్టలేదండి, ఇంకా టైం లేక రైతు బజార్ తీసుకెళ్తే కాయకి ఒక 3 రూపీస్ తీసుకున్నారనమాట. ఇలా చక్కగా ఇంత పీసెస్ కట్ చేసి తెచ్చుకున్నాం. ఆ పీసెస్ కట్ చేయడమే ఒక హెవీ డ్యూటీ అనమాట మనకి. సో ఆ పని అయిపోయింది కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్ ఇప్పుడు అనేది అవుతుంది. ఈ పైన పొర ఏదైతే ఉంది తీసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత ఇంకా తడి లేకుండా ఒక మంచి క్లాత్తోని ఇవన్నీ కూడా మనం తుడిచిపెట్టుకోవాలి. తుడిచిపెట్టిన తర్వాత ముక్కలన్నీ ఎలా ఉన్నాయనేది మీకు చూపిస్తాను. ఇప్పటికే దీనికి కూడా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ ముక్కలు చూసారు ఇలా ఉన్నాయి కదా, ఇవి చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. ఓకే, సో ఇంత కష్టపడి పచ్చడి చేసుకుంటాం. మాకైతే ఇవి ఒక 3 ట్రిప్స్కి వస్తాయేమో అంతే. తీపావకాయ అంటే చాలా ఇష్టం అనమాట. ఉత్తి నోటితో తినేస్తారు ఎవరైనా సరే. తీపావకాయ అసలే ఎండుతున్నప్పుడే ముక్కలు అనేది లేచిపోతాయి అనమాట. లేచిపోవడం అంటే తినేస్తారండి మన పిల్లలు. చక్కగా పుల్లా బెల్లంతో ఉంటుంది కదా ముక్క అనేది, అప్పటికే ఉన్నది కాబట్టి ఎండుతో ఉన్న ముక్కలు తింటా ఉంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా సగం ఆవకాయకి రాకముందే మన పిల్లలు అయితే వేస్తూ ఉంటారు వీటిని. అందుకే మ్యాక్సిమం తీపావకాయ అనేది నేను పెట్టను, సాధారణంగా పెట్టను. అయితే ఈసారి మమ్మీ ఏంటంటే పెడదాము, పిల్లలు తింటారు కదా ఇష్టంగా అని చెప్పి ఇలా రెడీ చేస్తున్నాము. అయితే మమ్మీ కూడా అక్కడ చూడండి మాగాయకి రెడీ చేస్తారనమాట. అవన్నీ కూడా తొక్క తీసేసి పెద్ద పెద్ద ముక్కల కింద కోసి ఉప్పులో వేసుకొని ఊరబెట్టుకొని ఎండబెట్టుకోవడమే. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పచ్చడి మాగే కలిపేసుకోవచ్చు. అలా ఎండబెట్టుకున్న ముక్కలు మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే మనం ఆమ్చూర్ పౌడర్ అది చేసుకొని కంటైనర్లో స్టోర్ చేసుకుని ఎప్పుడైనా పులిహోరలోకి, పప్పులోకి, అన్నిట్లోకి యూజ్ చేసుకోవచ్చు అనమాట. లేదనుకుంటే మాగే పెట్టుకోవచ్చు. మమ్మీ తీపి మాగే కూడా పెడతారు కదా. మమ్మీ ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు పెడుతుంది. సమ్మర్ అంతా మమ్మీదే. ఉడియాలో పక్క, ఇలాంటి పచ్చళ్ళలో పక్క ఆర్డర్లు వస్తుంటాయండి మాకు, బోల్డ్ ఆర్డర్లు. నాకంటే నాకు రావు కానీ మమ్మీకి వస్తాయి. అందరికీ చేసి పంపిస్తుంది అనమాట, ఫ్రీగానేనండి. మమ్మీ ఫ్రీగానే కదా చేస్తారు అందరికీ. పాపం ఈసారి పచ్చళ్ళు యుఎస్ వెళ్ళినాయి అనమాట. అల్లం పచ్చడి అయితే ఫిదా. అందరూ అల్లం పచ్చడి కోసం చాలా మంది అడుగుతున్నారు ఎలా చేస్తున్నారు, చాలా టేస్ట్ అయితే బాగుందని. అదైతే నేను సంపత్ వీడియోలో ఉందని చెప్పి లింక్ అయితే పెట్టేస్తాను అనమాట. ఈ ముక్కలన్నీ తుడుచుకున్న తర్వాత ఏం చేయాలనేది మీకు చూపిస్తాను. ముక్కలన్నీ కూడా నీట్గా తుడిచేసాము. ఇప్పుడు ఇంకా బెల్లం ఒకటి దంచుకోవాలి. వారికి బెల్లం దంచే వారికి ఈ పచ్చడి కోసం అంటూ నేను మళ్ళీ మెటీరియల్ అంతా తెప్పించుకున్నాను అనమాట. ఇంక ఇంట్లో ఉన్నవైతే వాడట్లేదు. ఇదిగోండి ఆవ పౌడర్ అయితే ఇలా తెప్పించాను. వీటితో పాటు ఇంకా కొన్ని పచ్చళ్ళు అయితే చేయాలి. అలాగే బెల్లం, కొంచెం మెంతులు, ఇంట్లో ఉన్నది కదండి పసుపు, అలాగే సాల్ట్, పల్లి నూనె అండి. వేరుశనగ నూనె వాడతాం కదా పచ్చళ్ళకి, అదనమాట. అయితే 25 కాయలు ముక్కలు అయితే ఇన్ని వచ్చినాయి అనమాట. ఇవన్నీ కూడా మనం ముందు పౌడర్ కలిపేసుకుందాం. అంటే ఆవు పౌడరు, కారం, ఉప్పు, పసుపు, మెంతులు కలిపేసి ఒక పౌడర్ రెడీ చేసుకుందాం. అప్పుడు ఆ ముక్కలన్నీ అందులో వేసేద్దాం. మరి తెచ్చి అమ్మ బెల్లం దంచేద్దాం. ఇప్పుడు మనం ఈ 25 కాయలకి ఆవపిండి అయితే వేసుకుంటున్నాం అండి. ముందు ఈ పౌడర్లన్నీ మనం కలిపేసుకుందాం. ఓకేనా. ఇది 1/2 కేజీ ప్యాకెట్ అనమాట. ఇంకో 1/2 కేజీ వేస్తున్నాను, అంటే మొత్తం కేజీ అనమాట ఆవపిండి. మనం
మనం కారం తీసుకున్నట్టయితే ఒక పావు కప్పు కారం, అదే గ్లాస్తోని సాల్ట్ తలకొట్టు వేసుకోవాలి. మరి నిండుగా కాకుండా తలకొట్టు వేసుకోవాలి. సాల్ట్ అయితే సాల్ట్ ఒక 2 గుప్పులు మెంతులు వేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది, బాగా ఊరితే భలే ఉంటాయి టేస్ట్ అయితే. కొన్ని వెల్లుల్లిపాయలు అండి, ఒక 2 గుప్పులు వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్నాం ముందే. ఇగోండి వెల్లుల్లిపాయలు. యాక్చువల్గా కొంతమంది వెల్లుల్లిపాయలు వేసుకోరు, మా పిల్లలు ఏంటంటే వెల్లుల్లిపాయలు తింటారండి. ఊరిన తర్వాత సూపర్గా టేస్ట్ అయితే ఉంటుంది కదా, అవి తింటారనమాట. అందుకనే వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. తీపావు కేకి అక్కర్లేదని అంటారు కానీ మన పిల్లల కోసం వేస్తున్నాను. ఇగోండి 2 స్పూన్లు పసుపు. ఇప్పుడు ఇవన్నీ మనం ఒకసారి కలిపేసుకుందాం. పల్లి నూనె వాడతామని చెప్పాను కదండి, ఇగోండి పల్లి నూనె అయితే ఇలా తీసుకున్నాం అనమాట. అయితే ముందుగా కొంచెం ఇందులో కలిపేసుకుందాం, ఇంకొంచెం తర్వాత ముక్కలు అన్నీ కలిపేసుకున్న తర్వాత వేద్దాం. చూసారు కదా, ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ముక్కలు అనేది యాడ్ చేసుకొని ఒక బకెట్లోకి తీసుకుందాం. ఆ తర్వాత బెల్లం పట్టించుకుందాం. ఇలా పట్టించుకున్న ముక్కల్ని ఇదంతా 2 కేజీలు బెల్లం అనమాట. ఇదంతా కూడా ఒక టాప్ లేయర్ కింద ఇలాగే వేసేసుకుందాం. ఊరుతుంది అనమాట, వాటర్ అయిపోతుంది. ఇదంతా కూడా చక్కగా మనం 3 days దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. సో మళ్ళీ ఇంకొక లేయరు మళ్ళీ ముక్కలు వేసి మళ్ళీ ఆ పొడి పౌడర్ అయితే రెడీ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇంకొక లేయరు దాని మీద వేసుకుందాం. సరేనా? ఒక లేయర్ వేసాం కదా, ఆ లేయర్కి మళ్ళీ ఇలాగా బెల్లం అయితే ఇలా వేస్తున్నాం. మళ్ళీ ఇంకో లేయర్ కలుపుకుందాం. అలా కరెక్ట్గా మనకి సరిపోయిందనమాట. అంటే లెక్క ప్రకారం కదా మనం చేసుకున్నాం, అలా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం మిగతా ఆయిల్ ఏదైతే ఉందో అదంతా కూడా దాంట్లో వేసుకున్నాం. ఓకేనా? ఇవ్వండి చూసారా, చక్కగా బెల్లం వేసాక ఆయిల్ వేసుకున్నాం. ఈ మిగతా బెల్లం అంతా కూడా దీంట్లో వేసేస్తున్నాను. కరెక్ట్గా అంతా కొలతండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. చాన్నాళ్ళు నిలువ పెట్టుకోవచ్చు మనం. వర్షాకాలంలో మనకు మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఈ పచ్చళ్ళు ఇప్పుడు పెట్టేసుకుంటే. ఈ మిగతా ఆయిల్ అంతా కూడా వేసేస్తున్నాను. ఇదంతా మీకు డౌట్ ఉంటుంది ఎలా కలుపుకుంటామని. 3 రోజుల తర్వాత కలుపుకొని చక్కగా సాల్ట్ అదన్నీ సరిపోయిందో లేదో చూసుకొని అప్పుడు ఇంకా మనం ముక్క వేరేగా ఊట వేరేగా సెపరేట్ చేసి ఎండబెట్టుకోవాలన్నమాట. ఓకేనా? సో దీనికి ఏంటంటే మనం మూత పెట్టేసుకొని 3 days అలాగా రూమ్ టెంపరేచర్లో పెట్టేసుకోవాలి. మూతలు లేవు అనుకుంటే మనం క్లాత్ అన్నా గట్టిగా కట్టేసి ఇలాంటివి ఏమన్నా మనం దాని మీద బోర్లు వేసుకుంటే మనకి మంచి తీపి పచ్చడి రెడీ అవుతుంది. అయితే ఇది ఇంకా ప్రాసెస్ ఉందండి, ఇంకా ఎండబెట్టుకోవాలి, సపరేట్ చేయాలి, ఇంకా చాలా ప్రాసెస్ అయితే ఉంది. అవడానికి ఇంకొక 4-5 days అయితే పడుతుంది అనమాట. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, 2 రోజుల నుంచి ఇదే పని అనమాట. ఊట వేరేగా ముక్కలు వేరేగా ఇలాగ ఎండబెట్టేస్తున్నాము. ఈ తీపి పచ్చడి ఏ ముహూర్తాన్ని తయారు చేయడానికి రెడీ అయ్యామో కానీ అప్పటి నుంచి వర్షాలు అనమాట. అయితే 1-2 రోజులు అలా చినుకులు పడినాయి. ఆ 2 రోజులు తప్పించి నాకు ఒక 4 రోజులు అనేది ముక్కలు అనేది ఎండాయి. అప్పుడైతే నేను ముక్కలన్నీ ఊటలో వేసి పక్కన పెట్టేశాను. అయితే ఇప్పుడు ముక్క చూద్దాం ఎలా ఉందో ఏంటో.
అటు వెళ్తూ, ఇటు వెళ్తూ పిల్లలైతే చాలా ఆడించేస్తున్నారండి. అయితే చూస్తున్నారు కదండీ! మొక్కలైతే ఇలాగున్నాయన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. ఇంకొక 2 రోజులనేది దీన్ని ఎండబెట్టేసుకుంటే చక్కగా మనకి తీపి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. 3 మంచాల మీద నేను ఆరబెట్టాను ఈ మొక్కలన్నీ. ఇప్పుడు ఒక మంచం మీదకి షిఫ్ట్ అయ్యాయన్నమాట మొక్కలన్నీ. అంటే చూసుకోండి ఎంత తేడా ఉందో. ఎన్ని మొక్కలు మన పిల్లలు ఏసేసారో. నిజంగా ఇలా ఊరబెట్టుకున్న మొక్కలు ఇలాగ ఎండబెట్టుకొని తింటే టేస్ట్ అనేది డిఫరెంట్‌గుంటది. సో, అందుకే నేను తీపి పచ్చడి పెట్టడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించను. కష్టపడతాం గానీ, లాస్ట్‌కొచ్చేటప్పటికి మొక్కలు మనకి మిగలవు. వేస్తూనే ఉంటారు మా పిచ్చుకలైతే. సో, ఈ మొక్కలైతే ఇలా ఉన్నాయి కదా! మీకు ఊట కూడా చూపిస్తానండి ఒకసారి. సో, ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఊట వేరేగా, ముక్కలు వేరేగా రోజు కూడా స్టెయిన్ చేసి తీసుకోవాలన్నమాట సెపరేట్‌గా. ఊట అయితే ఇంత చిక్కబడింది. ఇంకొక 2 డేస్ అనేది ఎండబెట్టుకొని, ఈ 2 ముక్కలు కలిపేసుకుంటే మనకి మంచి తీపావకాయ అనేది రెడీ అయిపోతుందన్నమాట. ఇక్కడ చూసారండి ఆవకాయి అయిపోయిందనమాట. ఇప్పటికే మనకి 5, 6 డేస్ అనేది ఎండబెట్టాం. ముక్క ఎంత బాగా ఎండితే అంత బావుంటదనమాట. అయితే ఊట కొంచెం టేస్టీగా ఉన్నది కాబట్టి ఊట కొంచెం ఎక్కువే ఉంచానండి. కొంచెం పిల్లలైతే ఇష్టపడతారు కదా తినడానికి. చూసారా నూనె ఇలా పైకి తేలిందనమాట. ఇంతవరకు మనం ఎండబెట్టుకోవాలి. సో, ఇప్పుడు ఇదంతా కూడా ఈ కంటైనర్స్‌లో వేసేసుకొని మనం చక్కగా ఎంత కావాలో అంత యూజ్ చేసుకొని మిగతాదంతా కూడా క్లాత్ టైట్ చేసేసి ఒక శుభ్రమైన ప్లేస్‌లోని పెట్టేసుకోవడం ఇంకా. ఎన్నాలి అనేది ఉంటదనమాట. అయితే ముక్కలైతే ఎక్కువే కోసాం కదా భార్గవి. ముక్కలైతే ఉంచరండి. 3 మంచాల్లో ఎండబెడితే ఒక మంచానికి వచ్చిందనమాట. సో, ఇదంతా కూడా ఇప్పుడు వేసేద్దాం. ఎంత బాగా ఊరిందో. కలర్ కూడా చూసారా ఎంత చక్కగా మారిందో. ఇంకా మనకి ఎండబెట్టాల్సిన అవసరం లేదండి. దీపావళి ప్రాసెస్ అయితే ఇదనమాట. ఇలా గాని చేసుకుంటే మనకి సూపర్ టేస్ట్ చక్కగా నిలవ కూడా ఉంటది. ఇదంతా చక్కగా ఇలా ఉంచుకుంటే ఎక్కువ ఊట అయితే వస్తది. ఎండాకాలం కాకుండా మనకి వర్షాకాలం వస్తది కదండీ! అప్పుడు మనకి ఇది మంచిగా యూజ్ అవుతదనమాట హ్యాపీగా. ఎండాకాలంలో కూడా చాలామంది తింటారు. మజ్జిగన్నాలు తిన్నవాళ్ళు, కర్డ్ రైస్ తిన్నవాళ్ళు ఉంటారు కదా! లేదంటే ఇలా ఊటతోనైనా తినేసేవాళ్ళు చాలామంది ఉంటారనమాట. ఇదంతా ఊర్చట్లేదు. పిల్లలైతే రెడీగా ఉన్నారు. ఇందులో రైస్ వేసుకొని కలుపుకొని తినడానికనమాట. సో, ఇదండి ప్రాసెస్. మీకు యూజ్ అయింది నేను అనుకుంటున్నాను. యూజ్ అయితే ఖచ్చితంగా మీరు కూడా చెయ్యండి. ఇంకా మార్కెట్‌లోని కాయలైతే అవైలబుల్‌గా ఉన్నాయి ఇంకాని. ఇవన్నీ మన గురువుగారు పంపించిన మామిడికాయలండి ఇవి. ఆయన ఎప్పుడు కూడా మనకి పంపిస్తూ ఉంటారనమాట. దగ్గర దగ్గర 600 కాయలైతే పంపించారు. అంటే మనమే ఎళ్లి కోసుకోవాలండి. ఆయన వేదం నేర్పిస్తారనమాట మల్లికార్జున గారని. ప్రతి సంవత్సరం మనకి మామిడికాయలు అనేవి అక్కడి నుంచే వచ్చేస్తాయి. మనం కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. పెద్ద చెట్టు అనమాట. సో, ఈ వీడియో అనేది ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. ఇంకా పని అవుతుంది. ఇవన్నీ కూడా షిఫ్ట్ చేసేసుకోవాలి. సో, మళ్ళీ వచ్చే వీడియోస్‌లో మనం కలుసుకుంటాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. మరి ఉంటాను. సమస్తలోక సుఖినో భవంతు.